అంటే అయిపోయింది పండుగ అంటే వచ్చింది అయిపోతుంది ఇలా ఓటేస్తే కొద్దిగా అయిపోతుంది కానీ మన సర్పంచ్ ఎలక్షన్లు వస్తుంది మరి ఏంటంటే అంజనేటికి వేస్తాం ఏం చేసిన కడుపు చల్లగా ఉండాలి ఎందుకంటే మంచిగా మాట్లాడే నేను చేసింది పెద్ద గొప్ప అంతేనా నేను ప్రతి ఒక్కరితో మంచిగా మీరు ఒకవేళ సర్పంచ్ అయితే జనాలకు కూలి కల్పిస్తున్నాం వృద్ధులకు ఏం చేస్తున్నాం నీకు తెలుసు వాళ్ళు ఓట్లు వేస్తామని సరే నేను ఒక 10 మందిని అడిగితే ఒక 5 6 అంజిరెడ్డికి ఓటేయాలంటారు మీరు ఒకవేళ గెలిస్తే ఏం చేస్తారు ఒక ఊరికి అభివృద్ధి ముందే ఏం చేస్తారు చెప్పండి ఫస్ట్ సీసీ రోడ్ కంప్లీట్ చేస్తాం ఈ నల్లాలు కొంతమందికి రాలేక ఉన్నాయి అవి కంప్లీట్ చేస్తాం ఒక అంబులెన్స్ ఇస్తాం అది నేను మొత్తం ఒప్పుకోవాలి నేనే అనుకున్నాను ఆలోచన ఈయన చెప్పిండు నేను భోగులు అడక తిన్నా నేనే అంబులెన్స్ పెట్టాలనుకున్నా ఓకే అంబులెన్స్ ఇస్తా దానికి గవర్నమెంట్ నుంచి డ్రైవర్కి వస్తాయి లేదు డీజిల్కి వస్తాయి అదొకటి అమలుమెంట్ ఉంటాయి ఈ చుట్టుపక్కల మన ఊరే కాదు పక్క ఊరు కూడా మనతో సమానమే అర్జెంట్ ఉన్నప్పుడు ఏ ఊరైనా ఒకటే దాన్ని కంప్లీట్గా సొంత పైసలతోడైనా చేయగలుగుతాం మంచి ఆలోచన అది గవర్నమెంట్ లో వచ్చిందని కాదు నా సొంత పైసలతోడైనా చేస్తా సరే నాకు ఈ రోజు వస్తున్నట్టు లేకపోవచ్చు రేపు ఉండొచ్చు ఇంకొక 6 నెలలకు ఉండొచ్చు కానీ అది కంప్లీట్ చేసే బాధ్యత నాది అయితే గవర్నమెంట్ బయట పిల్లలకు 8వ తరగతి చదివిందా కూడా వాళ్ళు వస్తలేదు దాని గురించి పట్టించుకోవట్లేరు వీళ్ళ పెద్ద తల్లిదండ్రులు చచ్చిపోతారు పిల్లలకు చదువు రాదా 8వ తరగతి దాకా 5వ తరగతి అయిపోగానే తల్లిదండ్రులు చచ్చిపోతారు అంటే అందరి ఊరు మొత్తం చదవరు కదా ఆ ప్రవాసంతో ఒక్కరు రావచ్చు ఇద్దరు రావచ్చు కానీ ఊరు మొత్తం చదవరు కదా ఎందుకు రావట్లేమని కనీసం పోయి అడిగే స్టెమినా లేదు తల్లిదండ్రుల ప్రభావం ఇది 100% తల్లిదండ్రులు కరెక్ట్ గా అడిగితే వాళ్ళు కూడా టైంకి వస్తారు టైం చేస్తారు విద్యార్థికి చదువు రాకపోవడానికి కారణం తల్లిదండ్రులేనా 100% తల్లిదండ్రులే టీచర్లు ఇప్పుడు టీచర్లు చెప్పి ఒకవేళ రీజన్ కూడా చేయించకుండా ఉంటే మా ఇప్పుడు ఇంటికాడ చెప్తారు హోంవర్క్ ఇస్తారు రాయించకుండా ఎవరు తప్పు కనీసం ఒక్క గంట సేపు అని కేటాయించలేరు కనీసం టీచర్లకు వచ్చి మాకు టైం లేదు మీరే రివిజన్ చేయించాలి ఇంకొక గంట టైం ఎక్కువ కేటాయించాలి అని చెప్తే దాన్ని బట్టి చేస్తారు చేయరనే టీచర్లు అక్కడ తప్పుని ఎట్లా అంటాం వాళ్ళు టైంకి రాకుంటే వాళ్ళ తప్పు వాళ్ళు వచ్చి కూర్చుంటారు అయ్యో ఎవరిస్తలేదు చెప్పు ఇప్పుడు కేసీఆర్ సన్న బియ్య పెట్టి ఫుడ్ ఎక్సలెంట్ ఫుడ్ ఇస్తుంది అందరికీ తెలుసు ఇల్లు పెడుతుండు బట్టలు ఇస్తుండు పుస్తకాలు ఇస్తుండు ఎందుకంటే కేర్ ఇస్తారు ఏ ప్రభుత్వం అయినా ఏమి ఇవ్వగలుగుతుంది ఒక 5th క్లాస్ అయిపోతే హాస్టల్ ఉండడానికి కస్తులు ఉన్నాయి మహాత్మా గాంధీ జ్యోతి బాబులు ఉన్నాయి అంతకంటే ఇప్పుడు ప్రవేశపెట్టిన కేసీఆర్ ప్రవేశం ఇప్పుడు ఏదో ఓడిపోయానే ధీమాల యువతలో ఏదో చెప్పొచ్చు కానీ ఇవన్నీ పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం కదా అవునా కాదా అంతకుముందు రాజశేఖర రెడ్డి కొన్ని స్కూల్ పెట్టిండు దాన్ని డెవలప్ చేసింది కేసీఆర్ మరి కేసీఆర్ సరే మార్పు కావాలనుకోరు కేసీఆర్ మీదనో ఇతర జనాలు కాదు మార్పు కావాలనుకోరు మార్పు మాయ మాటలు చెప్పి వచ్చిండొచ్చు అంతేనా ఇప్పుడు అదే మార్పు మళ్ళీ కావాలనుకుంటారు దాన్ని ఏముంది 6 నెలల మార్పు రావచ్చు సంవత్సరం రావచ్చు మళ్ళీ ఎలక్షన్ వచ్చిందా కూడా ఉండొచ్చు కానీ విద్యని కూడా డెవలప్ చేసే బాధ్యత మీ మీద 100% డెవలప్ అయ్యింది వస్తలేదంటే తల్లిదండ్రులు ఒక్కళ్ళు కారణం వాళ్ళు భూ వేసుకొని పచ్చడి వేసుకొని కూలిపోయే పంచులు వీళ్ళు వచ్చి ఊరికే వచ్చి టీచర్ని అడిగి పంచాయతీ పెట్టుకొని పిల్లగాన్ని వేసుకోపోయేంత పరిస్థితి ఉండదు టీచర్లతో పంచాయతీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు వచ్చి మా ఊరిని చదువు రావట్లేదు ఏందమ్మా జర చూడరి వాళ్ళు లేకుంటే ఇంకా ఏమన్నా ఇస్తే అయితే వాళ్ళకి బాధ్యత లేదు జీతం వచ్చే చాలా వాళ్ళ బాధ్యత ఎందుకు లేదంటే వాళ్ళు చెప్పే బాధ్యత వాళ్ళది 8 సంవత్సరాలు నీ బయటకు పంపిస్తే వాళ్ళు రావాలంటే టీచర్ సిగ్గుపోదా టీచర్ సిగ్గుపోయేది ముఖ్యం కాదు మన సిగ్గు కూడా పోతుంది మన పిల్లలు కూలి వాళ్ళు తాగుపోతారు పోతారు పనికి పోతారు 100 తెచ్చుకొని తాతారు పంతారు ఆ భోగ లేకనే గవర్నమెంట్ బయటకు తోలే అలా వాళ్ళు 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు తోలితే వాళ్ళు రాబోలే అంటే టీచర్లు తప్ప అంటున్నాను నేను టీచర్లే తప్ప అంటున్నాను టీచర్లది ఎంత తప్పు ఉంటుందో తల్లిదండ్రులు 100% తప్పు ఉంటుంది దీంట్లో ముచ్చటే లేదు దాంట్లో విన్నానే చెప్పి ఏదని చెప్పు కానీ టీచర్ల తప్పు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఉంటుంది ఒకవేళ తల్లిదండ్రులు చదువుకోరాలంటే కనీసం వస్తలేదనే ఒక నెలకో 6 నెలలకో ఒకసారి వచ్చి ఆయన అడిగినట్టు ఉండాలి అది లేదు ఇది లేదు ఆ పిల్లలకి రావట్లేదు ఎట్లా వస్తుంది ఈ విషయంలో నేను ఏం అడుగుతా అంటే తల్లిదండ్రులకు కూడా తప్పే ఇలా 50% ఉంటుంది నేను వాదించిన అల్లా కూడా మనం ఒక అభివృద్ధి గురించి టీచర్లతో కూడా మనం మాట్లాడి మన పిల్లలకు చదువు వచ్చే ప్రయత్నాలు మనం వాళ్ళకి చెప్పి అవగాహన చెప్పాలి టీచర్లకి అవగాహన తెలియడానికి ఎందుకు వాళ్ళు డిక్రేషన్ పెట్టాం దేవరకొండ బస్సు రాయాలంటే రాస్తుంది దానికోసం ఏం చేసారంటే ఈ గవర్నమెంట్ టీచర్లను
సరిగా చూస్తురా పిల్లల్ని చూడట్లేరు అని చెప్పేసి విద్యాగామి చైర్మన్ ఆ చైర్మన్ ఇద్దరిని పెడుతురు. వాళ్ళైనా సర్దిద్దుకోవాలి కదా, వాళ్ళన్నా పోయి ప్రశ్నించాలి. వాళ్ళని ప్రశ్నించాలి. వాళ్ళకే 5వ తరగతి చదివినప్పుడు ఇతరులను ఏం ప్రశ్న చదువుతారు? వీళ్ళు ఎన్నుకునేటప్పుడే 10th క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళని ఎన్నుకుంటే అది కూడా అడుగుతారు. ఇప్పుడు వాళ్ళకే రానప్పుడు వాళ్ళు సంఘం పెట్టి రాని వాళ్ళని విద్యాగామి చైర్మన్ ఉండరు ఇప్పుడు చూసుకున్న వాళ్ళు. మరి వాళ్ళు ఏమడుగుతారు? మీరు చెప్పండి. మీరు ఏమన్నా మందలించే ప్రయత్నం ఏమైనా చేస్తారా? సరే ఎవరు మీరు ఇప్పుడు మన ఇంకోటి గ్రామ పంచాయతీ ఒక స్కూల్ అనేది స్కూల్ విధానంగా లేదు. అందులో తాగొచ్చి చిల్లరగాండ్లు అంతా లూట్ పోరగాండ్లు బీర్ సీసాలు పలగొట్టడం, టీచర్లు